నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అరసవిల్లి శ్రీకూర్మం వెళ్తున్నాం, వచ్చేయండి. ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎప్పటిలాగే మనం మధ్యాహ్నం 3:30 రేంజ్లో స్టార్ట్ అయ్యాం. ఎప్పటిలాగే మేము నలుగురం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలీదు. మీరేమంటారు? అసలు ఇండియాలో ఎన్ని సన్ టెంపుల్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అవన్నీ మాకెందుకు, మాకు దగ్గరలోనే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి గుడి ఉంది అంటారా? సరేలే, మనం శ్రీకాకుళం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇదే నాగవల్లి రివర్. మనం ముఖద్వారం దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి అరసవిల్లి చాలా దగ్గరలో ఉంది. మీరు కూడా మాలాగే అరసవిల్లి వచ్చిన ప్రతిసారి శ్రీకూర్మం కూడా విజిట్ చేస్తారా? అరసవిల్లి అయితే వచ్చేసాం. ఈ రోజు ఆదివారం కావడం వల్ల కొంచెం రష్ గానే ఉండబోతుంది. సూర్య భగవాని స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను రథసప్తమి రోజు పుట్టాను. అసలు ఈ గుడికి రాగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకు. మీకు కూడా అంతేనా? దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే గర్భగుడిలో కూడా వెళ్ళాం. ఈరోజు చాలా లక్కీ అనిపించింది. ఇంకా శ్రీకూర్మం కూడా వెళ్ళాలి, చీకటి పడిపోతుందని తొందరగా బయలుదేరిపోయాం. ఇదే శ్రీకూర్మం ఎంట్రన్స్. తాబేలు అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ పాతాళ సిద్ధేశ్వర ఆలయం అని చెప్పి అది కూడా చాలా ఫేమస్ గుడి, శివుడిది ఉంది. మన ఊర్లో ఉండే శివాలయంలా కాకుండా ఇక్కడ శివలింగం పాతాళంలో, అంటే చాలా కిందకి శివలింగం ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సరే, నేను ఇప్పుడైతే శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. వెళ్ళిపోదాం. ఈ గుడికైతే ఎంతో కాలం నాటి ప్రాచీన చరిత్ర ఉందని మా నాన్నగారు చెప్పారు. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే గుడి చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం తాబేలు పార్క్ అయితే వచ్చేసాం. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 2వ అవతారమే కూర్మ అవతారం. అంటే తాబేలు అవతారంలో విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తారు. అందుకే ఇక్కడ చాలా తాబేళ్లు ఉంటాయి. ఇక్కడ అన్ని తాబేళ్లు మంచిగా రెస్ట్ తీసుకుంటే ఈ బుజ్జి తాబేలు మాత్రం మన వీడియో కోసమే లేచి నడుస్తున్నట్టుంది. చూసేద్దాం. ఇక్కడ సుమారుగా 100కు పైగా తాబేళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడ తాబేళ్ళన్నిటిని సంరక్షించడానికి చిన్న పార్క్ కట్టారు. చాలా బాగుంది కదా. అవును, మీకు విష్ణుమూర్తి దశావతారాల్లో అన్నీ తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఏ అవతారాల్లో రాయండి. గుడిలోనే దశావతారాలు ఎంత చక్కగా పెట్టారో చూడండి. ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను చూడండి. దశావతారాల్లో ఫస్ట్ది మత్స్య అవతారం అంటే చేప. 2వది కూర్మ అవతారం అంటే తాబేలు రూపంలో ఉంటారు విష్ణుమూర్తి. అదే ఈ గుడి ప్రత్యేకత. 3వ అవతారం వరాహ అవతారం అంటే పంది రూపంలో విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తారు. ఇంకా 4వ అవతారం ఏంటంటే నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం సింహం రూపంలో ఉండే విష్ణుమూర్తి. ఇంకా తర్వాత అవతారంకి వస్తే 5వది వామన అవతారం. వామన అంటే పొట్టి మనిషి అని అర్థం. నాకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్ ఇది, తప్పుంటే సారీ ముందే. ఇంకా 6వ అవతారం అయితే అందరికీ తెలిసిందే, పరశురామ అవతారం. ఇంకా తర్వాత అవతారం గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన అవతారమే రామావతారం. అవును, మీలో ఎంతమందికి రామాయణం చదివే అలవాటు ఉందో నాకు కామెంట్స్లో చెప్తారా? తర్వాత అవతారానికి వస్తే బలరామ అవతారం. ఇదే విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. ఇంకా 9వ అవతారంకి వస్తే మనందరికీ చాలా ఇష్టమైన కృష్ణ అవతారం. ఆ శ్రీకృష్ణ లీలల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇంకా చివరి అవతారం ఏంటంటే కల్కి అవతారం. ఇవే విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు అంటే దశావతారాలు అని అర్థం. మీకు ముందే తెలుసుంటే ఓకే, ఇప్పుడు తెలుసుంటే ఒక లైక్ కొట్టండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది, కానీ ఖచ్చితంగా చూసేద్దామని కళింగపట్నం బీచ్కి అయితే వచ్చేసాం. మేము అక్కడికి చేరుకునేసరికి నైట్ 8 అయిపోయింది, కానీ అక్కడే ఉన్నాం చాలాసేపు. ఇంకా తెలిసిందేగా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా బీచ్ అంటే బీచే.
ఆ ఇసుక మీద ఏదో ఒకటి రాసుకుంటూ ఆ అలలు చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా మేము చాలా లేట్కి వెళ్ళాం కానీ 6 వరకు బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. అది ట్రై చేద్దామనే వెళ్ళాను కానీ మా బ్యాడ్ లక్ టైం అయిపోయింది. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేను